ఏమండి ఏ వంట అంతా అయిపోయింది. రాగిజావ చేయమన్నారు కదా, ఎలా చేస్తారండి? రాగిపిండి తీసుకో, రాగిజావ చెయ్యి. ఇదేంట్రా అయితే? ఏమండి మీరు రోడ్డుకి వెళ్తే ఒక మూరడు పువ్వులు తీసుకుని రారా, పెట్టుకుంటాను. వచ్చిందండి వయ్యారి. ఎందుకే మూరడ పువ్వులు డబ్బులు దండగా? ఆ బయటన మందారం చెట్టుకి ఎంతకో పువ్వు ఉంది, ఆ పువ్వు తీసి పెట్టుకో, తల నిండుగా ఉంటది. నిజమేనయ్యా పుల్లారావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమండి టీ తీసుకోండి. ఏమండి మీరు రోజు గ్లాసులో టీ తాగుతున్నారని కప్పుల సెట్ తీసుకున్నానండి. ఎంతే? ఫ్రీ అండి. ఫ్రీగా ఎవరు ఇచ్చారే దీన్ని? 8,000 షాపింగ్ చేస్తే కప్పుల సెట్ ఫ్రీ అండి. ఎలాగ 8,000 కదా అని కప్పుల సెట్ ఫ్రీగా వస్తుందని తీసుకున్నానండి. డబ్బులు ఎక్కడవే? మీ క్రెడిట్ కార్డ్ అండి. అమ్మా, తాడు దొరికిందని గేదను కొన్నట్టు ఉందా నువ్వు చేసింది? నాన్నయ్య జ్యోతి, ఏంటండి కొద్ది టీ పెట్టమ్మా. అలా వణుక్కొని టీలు అవి తాగే బదులు కాస్త వాకింగ్కి రన్నింగ్కి వెళ్ళొచ్చు కదా, తెల్లారు లేచి. ఎక్కడ వాకింగ్కి వెళ్ళిపోతావే? బయట చలి చంపేస్తుంది. చలి చంపేస్తుంది. మొన్నటి వరకు ఏదో అన్నారు ఎండాకాలం కోసం. అవును, ఎండాకాలంలో ఎలాగెళ్తావు? చెమట అంతా కారిపోయి డీహైడ్రేషన్ వచ్చేస్తుంది. అసలే కలర్ అంతంత మాత్రం నేను నల్లగా అయిపోనా? అమ్మో, తర్వాత చూసుకొచ్చా. వర్షాకాలం ఏ బుద్ధున్నోడైనా వర్షాకాలం వెళ్తాలే నువ్వు మరీనే తడిసిపోము, జలుబులై చేసి. మరి ఎప్పుడు వెళ్తారు? ఏదో చూద్దాంలే, ఏదో 4వ కాలంలో ఏదో ఒకటి వస్తుంది కదా, అప్పుడు చూడొచ్చులే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒకసారి రావే, అక్కడ జనాలు ఎక్కువైపోయారు. కాళహస్తి 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 అని తినేసావు. ఇప్పుడు ఏంచి అక్కడ జనాలు ఎక్కువైపోతాడు. వేంగ తెవులు. నిజమేనయ్యా పుల్లారావు. ఆగండి ఆగండి, అందరూ దర్శనానికే కదా వెళ్ళారు. అందరికీ దర్శనం బాగా కావాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే. సరిపోయింది. అందరూ ఎలా బాగుంటారే జ్యోతి? అందులో నువ్వు ఉంటుండగా బాగుంటారా అందరూనే? నేనే ఎలా కొన్నాను. దా 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 వేంగ. ఏమండి ఏమండి ఒకసారి చెయ్యిలా ఇవ్వండి. ఏడిది? అమ్మవారి రక్ష అండి. మీ మీద దెయ్యాలు భూతాలు వాలకుండా పూజ చేయించి తీసుకొచ్చానండి. జ్యోతి, నిన్ను చూడకుండా నేను ఉండలేనే. నా బంగారం. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. జ్యోతి, ఏంటండి ఈ అప్లికేషన్ లో ఇది ఎలా రాయకూడదమ్మా? అబ్బా మీకేం తెలియదు, ఊరుకోండి. ఆఖరికి ప్రెసిడెంట్కైనా, సీఎంకైనా, పిఎంకైనా, ఆఖరికి సుప్రీంకోర్టు జడ్జినైనా మీకేం తెలియదు, ఊరుకోండి అనే ఏకైక వ్యక్తి భార్య అయినా జ్యోతి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమండి ఆ షాజహాన్ ఏమో ముంతాజ్ బేగం కోసం గుర్తుండిపోయేలాగా తాజ్ మహల్ కట్టించాడు కదా, మీరు నా కోసం గుర్తుండిపోయేలాగా ఏదైనా కట్టించవచ్చు కదండి. కడతాను లేవే, వేరేదాని మెడలో తాడు, అందరికీ గుర్తుండిపోద్ది, నీకు సాయంగా ఉంటది. ఏంటి మమ్మీ ఎవడీడు? జ్యోతి, ఏంటండి ఎప్పుడు చూసి
చూసినా ఓసే జ్యోతి ఓలే జ్యోతి పక్కింటి అబ్బాయి చూడండి అలా అమ్మని మామ అంటాడు, అలా డాడ్ అంటాడు, అలా నేనేమో బ్రో అంటాడు, అలా అక్కడ సిస్ అంటాడు. అలాగే ఏదైనా ముద్దు పేరు పెట్టి పిలచ్చు కదా నన్ను. ఓసే ఏవే భార్యకి ముద్దు పేరు పెట్టే మగాడు ఇంకా భూమి మీద పుట్టలేదు జ్యోతి. ఇళ్ళ చార్జ్ రివ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమండి మనం ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలండి. నా చావు కూడా ఇలాగే నవ్వుతూ మీ ఒళ్ళో తల పెట్టుకుని చచ్చిపోవాలండి. ఏడిది ఇప్పుడు కాదు, ఊపో తిరుగుదామని కావాలా? ఇంకెప్పుడు కాళ్ళు చేతులు వంగిపోయే గోల్స్. ఏమండి ఈ రోజు నుంచి మాంసాలన్నీ ఆపేసి కాయగూరలు తిందామండి. ఏ ఎందుకు? కాయగూరలు సగం ఉడకబెట్టి తింటే 100 ఏళ్ళు బతుకుతామటండి. ఇదేంట్రా అయితే 100 ఏళ్ళు బతికి ఏం పీకుతావే? అన్నీ శుభ్రంగా తిని 50 ఏళ్ళు బతికితే చాలు కానీ ఇలా కొడుకోరండి. నా చిరుతలు కూడా 100 ఏళ్ళు బతికేస్తుందట పచ్చి మొక్కలు తినుకొని. ఏమండి కొత్త సంవత్సరం జనవరి 1 వస్తుంది కదా, ఒక కొత్త చీర తీరు. దానికన్నా ఒక రోజు ముందు December 31 వస్తుంది కదా, నేను మందు బాటలు తెచ్చుకోనా? ఏ 31 అయితే మందు బాటలు తెచ్చుకోవాలా? ఏ ఇంగ్లీష్ వాడు కొత్త సంవత్సరం కొత్త చీర కావాలా? ఇలా మరి కొత్త సంవత్సరం ఉగాది అప్పుడు చూద్దాంలే. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఏమండి మన పక్కింటి ఆయనకి బాగా పిచ్చి ముదిరిపోయినట్టుందండి. బయట అంత పెద్ద వర్షం పడుతుంటే వర్షంలో కారు కడిగేస్తున్నాడండి. లూసు మనకి ఎందుకు జ్యోతి, నువ్వు అర్జెంట్కి వెళ్ళి గుడికి బయటికి వెళ్ళి ఆ మొక్కలకు నీళ్ళు పోసి రావాలా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.